హైదరాబాద్లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో కార్పొరేటర్ల భేటీ ముగిసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి లక్ష్మణ్, రామచంద్రరావు, విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కార్పొరేటర్లకు కమలం నేతలు దిశానిర్దేశం చేశారు. ఒక్కో కార్పొరేటర్ ఒక్కో నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీపై ఈ సమావేశంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. స్టాండింగ్ కమిటీపై జీహెచ్ఎంసీ ఫ్లోర్ కమిటీ మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఢిల్లీ విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డప్పులు వాయిస్తూ, క్రాకర్స్ కాలుస్తూ, డాన్సులు చేస్తూ, స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు కమలనాథులు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావాల్సి ఉందని, అందుకు రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఢిల్లీ విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డప్పులు వాయిస్తూ, క్రాకర్స్ కాలుస్తూ, డాన్సులు చేస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు కమలనాథులు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి మరొకసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి రాబోతా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా ఢిల్లీలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దిశలో ముందుకెళ్తా ఉందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో కార్పొరేటర్ల భేటీ ముగిసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం దాదాపుగా ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశము 12 గంటల వరకు సాగింది. దాదాపుగా 2 గంటల సేపు ఈ సమావేశం నిర్వహించారు. ఎందుకంటే ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 ఎమ్మెల్సీ స్థానాలు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీలలో దాదాపుగా 3 స్థానాలు గెలవాలన్నదే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ 3 స్థానాలు గెలవడం వల్ల రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలవడం సులువవుతుంది. ఆ తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, తర్వాత జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడుంటే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళినట్లయితే మన రాష్ట్రంలో అధికారం రావడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇప్పటికే పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి నిన్న ఇవాళ కూడా దిశానిర్దేశం చేశారు. నిన్న కూడా దాదాపుగా పార్టీ ఎమ్మెల్యేలతోని, ఎంపీలతోని, తర్వాత మాజీ తాజా శాసనసభ్యులతోని ఆయన సమావేశమై ఖచ్చితంగా ఈ 3 స్థానాలు గెలిచే అవకాశం ప్రస్తుతం బీజేపీకి ఉంది. కాబట్టి ఆ దిశగానే ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలి. ఎవరైతే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులుగా ఉన్నారో వాళ్ళందరి ప్రతినిధులుగా ఉన్నారు. కాబట్టి వారందరూ ప్రతి ఏవైతే జిల్లాలలో ఎన్నికలు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన
ఎన్నికలు జరుగుతున్నాం. అక్కడ కేవలము ఉపాధ్యాయులు పట్టభద్రులు మాత్రమే ఉన్నారు కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడి దగ్గరికి ప్రతి పట్టభద్రుల దగ్గరికి మన కార్యకర్తలు వెళ్ళడం కానీ ప్రజాప్రతినిధులు వెళ్ళడి వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు తెలుసుకొని వారికి బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, వారి సమస్యల పరిష్కారం ఏ విధంగా చేస్తున్నాయనే విషయాలను వారికి క్లియర్ కట్గా చెప్పినట్లయితే వారు బీజేపీపై విశ్వాసం ఇస్తారు. కాబట్టి మనం గెలిచేందుకు సులువు అవుతుంది అనేది కిషన్ రెడ్డి పార్టీ నేతలకు చెప్పిన అంశంగా మనకు కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తుంది, 370 జీవో కానీ అదేవిధంగా పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతుల కల్పన కోసం సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేస్తుంది అనే విషయాల పైన అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న వ్యతిరేకత ఏ విధంగా ఉంది, వ్యతిరేకత రావడం వల్ల ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో నిరుద్యోగులకి ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం కానీ ఉద్యోగ కల్పించడం వల్ల ఈ అంశాలను మనం నేరుగా పట్టభద్రుల దగ్గర తీసుకెళ్లడం వల్ల వాళ్ళు మా బీజేపీ వైపు మగ్గు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సమస్యను వారి దగ్గరికి వెళ్ళాలి. అయితే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరూ పట్టభద్రులతో అదేవిధంగా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు దాదాపుగా 20 నుంచి 30 సార్లు ప్రతి ఎన్నికలు జరిగేంత వరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి సభ్యులు ప్రతి ఒక్కరి దగ్గర కలుస్తూ ఈ రేపటి నుంచి 27 తేదీ వరకు కలవాలి. కలిసి మనం ఓటు బూత్ వరకు వారిని తీసుకొచ్చి ఓటు వేయించుకున్నట్లయితే సులువుగా 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే బీజేపీ అదేవిధంగా మనకు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా లోపకారి ఒప్పందం కారణంగా మన ఏదైతే ఉందో పోటీ చేస్తున్నారో స్వతంత్రులతో కానీ మిగతా సంఘాల వాళ్ళతో వారు సపోర్ట్ చేసే ఉద్దేశం ఉంది. కాబట్టి మనం ఆ విధంగా వారికి అవకాశం ఇవ్వకుండా మనమే వారికి మన వైపు తిప్పుకునే విధంగా ముందుకెళ్తే 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు మిస్ కావకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేస్తుంది, అయితే ఏ విధంగా మనము పార్టీ పరంగా కానీ ఏ విధంగా పోరాటం చేస్తున్నాం, అదేవిధంగా అసెంబ్లీలో ఏ విధంగా పోరాటం చేయాలి, మండలిలో ఏ విధంగా మనం గొంతు విప్పితే కేవలం ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పార్టీ మాత్రమే ప్రశ్నించే గొంతుగా ఉంది. కాబట్టి మనమే వారికి మనం ఇచ్చినట్లయితే మనకు ఓటు వేస్తారు. కాబట్టి మనం 3 స్థానాలు గెలుచుకునే విధంగానే ముందుకు వెళ్ళాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కార్పొరేట్లతో పాటు ఎంపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగానే రేపటి నుంచి దాదాపుగా 20 తేదీ ఎన్నికలు జరిగేంత వరకు ప్రతి ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కలిసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ ఆర్కే.